నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. ప్రతి ఒక్కరికి ఉంటుందండి 2026లో థర్డ్న పుట్టినటువంటి వాళ్ళు, అంటే ఆ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళకి అసలు ఏ విధంగా ఉందో తెలుసుకోవాలనుకుంటారు. అంటే నేను చెప్పడం అని కాదు, కానీ మన వీడియోస్ వచ్చినటువంటి, అంటే మీరు ఇచ్చేటువంటి ఇన్ఫో ఎప్పుడూ కూడా యాక్యురసీ ఉంటుందని చెప్పి వైరల్ చేస్తూ ఉంటారు. మీరు మాట్లాడారని అంటే కనీసం నా ఫేస్ కూడా కట్ చేసేసి మీ ఇన్ఫర్మేషన్ పెట్టి పక్కనే మీ వాయిస్ పెట్టి కూడా వైరల్ చేస్తూ ఉంటారు. అంటే అంత యాక్యురసీ ఉంటుందని నమ్ముతారు. 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేదు, ఎందుకంటే 30 years ఎక్స్పీరియన్స్ దానివల్ల. సరే, థర్డ్ను పుట్టినటువంటి వాళ్ళు, ఈ సిరీస్లో పుట్టినటువంటి వాళ్ళకి 2026 అసలు ఏ విధంగా ఉండబోతుంది? 3 అనేది చాలా పవిత్రమైన నంబర్. నేను ఓంకారంతో పోలుస్తాను. అంటే మనం ఎలా చెప్పాలంటే, మనం నమ్మే త్రిమూర్తులు, 3,00,00,000 మంది దేవతలు, పెళ్లిలో 3 ముళ్ళు, బ్రహ్మ 3 తలలు, పెళ్ళినాక 3 రాత్రులు, చనిపోతే 3 దినాలు, పుడితే 21 days నామకరణం. ఈ 3 అనేది చాలా స్పెషల్ నంబర్. ప్రతి సమస్యకి పరిష్కారం 3నే. సో మనం త్రిమూర్తులు నమ్మితే సమస్య పరిష్కారం అయిపోయింది. సో ఈ 3లో పుట్టిన వాళ్ళు స్పిరిచువాలిటీ ఎక్కువ, వీళ్ళు గురువులు ఎక్కువ మంది. అంటే జాతకాలు చెప్పేవాళ్ళు కావచ్చు, న్యూమరాలజిస్ట్ కావచ్చు, టీచర్స్ కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు, ఈ 3లో ఎక్కువ ఉంటారు. అంటే జ్ఞానం, సంపద ఎక్కువ. వీళ్ళు గెలుపు వస్తే పొంగిపోరు, ఓటం వస్తే కృంగిపోరు, బ్యాలెన్స్గా ఉంటారు 3 వాళ్ళు. మనం వరే ఓడిపోయాడని బాధపడతాం, వాళ్ళు పోతే నార్మల్గా ఉంటారు. అవునా, ఏం పర్వాలేదు. నెక్స్ట్ టైం దే ఆర్ వెరీ స్ట్రాంగ్, మాట మీద ఉంటారు, ఎవరిని మోసం చేయరు. సో ఈ 3 series వాళ్ళకి 2026 =10 =1 1 and 3 బెస్ట్ ఫ్రెండ్స్. అందుకే ఎన్టీ రామారావు గారు 1/3 చక్రం తిప్పారు. సో ఈ 1, 3 బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఈ 3 series అంటే 3, 12, 21, 30లో పుట్టిన వాళ్ళకి ఈ 2026 అద్భుతం. వీళ్ళు చేయలేని పనులంటూ ఏమి ఉండవు, అసాధ్యాలను కూడా సుసాధ్యం చేసేస్తారు, ఘన విజయాలు సాధిస్తారు, వ్యాపార రంగంలో మీద దూసుకుపోతారు. సో బిజినెస్లో ఉన్న అంటే కంపెనీస్ పనిచేసే వాళ్ళు, స్టాఫ్ శాలరీ హైక్స్ ఉంటాయి. సో దిల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ కంపేర్ టు 25. సో 2026లో కొన్ని నంబర్స్కి బ్యాడ్, కొన్నిటికి గుడ్, 3 series వెరీ వెరీ గుడ్. సో వీళ్ళు ఎక్కువ పింక్, పర్పుల్, వైలెట్, బ్లూ కలర్, బ్రౌన్ కలర్ బట్టలు వేసుకుంటే అద్భుతం. గ్రీన్ తగ్గించాలి ఒంటి మీద బట్టలు, గ్రీన్ పెయింటింగ్స్, గ్రీన్ దుప్పట్లు వద్దు. ఒక అమితిస్ట్ మోర్ దెన్ 7 carats వేసుకుంటే వీళ్ళకి వచ్చే పవర్ని యూజ్ చేసుకో, అంటే లక్ వచ్చినప్పుడే వాడుకునేయాలి. సో అమెథిస్ట్ వేసుకుంటే లక్ జారిపోకుండా మనం పట్టుకునేలాగా చేస్తుంది. సో అమెథిస్ట్ మోర్ దెన్ 7 carats ఇన్ సిల్వర్, గోల్డ్లో వద్దు. సిల్వర్లో మన పవర్ బాగా ఉంటుంది, గర్వం రానియదు. సో వీళ్ళు లాంగ్ జర్నీస్ 6, 15, 24లో చేయకూడదు, ఎందుకంటే వీళ్ళు 3 series వాళ్ళు కదా. అండ్ వాళ్ళ పేరు 6 letters ఉండకూడదు, 4 letters ఉండకూడదు. చాలామంది కట్ చేసి పిలుస్తుంటారు. 4 అక్షరాల పేరు ఏంటంటే రాహు ప్రభావం వల్ల చిక్కులు, 6 అక్షరాలు వచ్చి వీళ్ళు 3న పుట్టారు కాబట్టి 3 దేవతలు, 6 రాక్షసులు కలిస్తే ధ్వంసం. ఈ జాగ్రత్తలు తీసుకోగలిగితే 3 వాళ్ళు పేర్ల నంబర్స్ బాగుంటే, రాంగ్ నంబర్స్ లేకుండా దే కెన్ ఎంజాయ్. అంటే మనకు నెలకు ఒక పండగ కాదు, వీళ్ళకి ప్రతిరోజు పండగలాగా దే కెన్ ఎంజాయ్ దేర్ లైఫ్ అండ్ దే కెన్ డూ ఎనీథింగ్ దే వాంట్. చాలా బాగా చెప్పారండి, వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో 2026లో మీ లైఫ్ ఎలా ఉంటుంది, సో మీ పేరులో అసలు బలం ఎలా ఉంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్కి పెట్టినా రిప్లై వస్తుంది, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198 లేదా 9121685513 9121685513. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరు బాగాలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్. ఇది 1 time ఫీ, లైఫ్ టైం హ్యాపీనెస్.